హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా బండి అయితే చైన్ అయితే చూపెడతాం మీకు ఎట్లున్నది అనేది. ఇది నా బండి చైన్ ఒక 30 కిలోమీటర్లు తిరిగిన తర్వాత దీని పరిస్థితి వర్షంలో తిరిగిన. మెయిన్గా నేను వర్షంలో తిరిగితోటే ఇది ఓపెన్ చైన్ కదా, దీని మొత్తం రస్ట్ వచ్చింది. చైన్ కూడా మొత్తం దీనికి లూబ్ వేసింది, మొత్తం పోయింది వర్షానికి. ఇట్లుంటే ఏమవుతుందంటే ఈ చైన్స్ ప్యాకెట్లు అనేది తొందరగా ఖరాబ్ అయిపోయి మనకు ఒక 300-400లలో మెయింటెనెన్స్ అయిపోయేది 3-4 వేలు అవుతుంది. అందుకోసమే నేను దీని అయితే మీకైతే వీడియో తీసి చూపెడతాను. నేను బండి కొన్న కంటే ఒకటేసారి చైన్ టైట్ చేసిన, అంత నీట్గానే అయితే మెయింటైన్ చేస్తుంది దీన్ని. దీన్ని చైన్ కూడా మంచిగా నీట్గానే అయితే ఉంటుంది నా బండి. అందుకోసమే నేను నిన్న పోయి వచ్చిన కానీ డౌట్ వచ్చింది, ఈ బండి చైన్ ఎట్లున్నది చెక్ చేద్దామని అయితే డౌట్ వచ్చింది. అందుకోసమే లోపల పెట్టి ఒక్కసారి చూసుడుతోటే అబ్బో ఇది ఇట్లా ఉన్నది అని అయితే మంచిగా దగ్గరికి వచ్చి చూసేసరికి మొత్తం లోపల రస్ట్ వచ్చింది. ఒకటే రోజుకు రస్ట్ వచ్చింది. ఇట్లా మీ బండి ఓపెన్ చైన్ ఉన్నాయనుకో ఖచ్చితంగా చెక్ చేసుకొని క్లీన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన చైన్ క్లీన్ అండ్ చైన్ లూబ్ అయితే మన దగ్గర ఉన్నాయి. C1 C2 చైన్ క్లీనరు. ఈ చైన్ క్లీనర్ అనేది ఇది చైన్ క్లీనరు, ఇది చైన్ లూబు. ఫస్ట్ క్లీనర్ అనేది మనం దీనికి అప్లై చేసి మంచిగా నీట్గా బ్రష్ తోటి కానీ క్లాత్ తోటి కానీ క్లీన్ చేసుకోవాలి. ఇది బ్రష్, నేను మంచిగా నీట్గా దీన్ని అప్లై చేసి మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని చైన్ లూబ్ అయితే వాడాలి. ఎందుకంటే చైన్ లూబ్ అంటే గ్రీస్ టైప్ అన్నట్టు, దీన్ని మంచిగా ఎటువంటి సౌండ్ లేకుండా తిరగడానికి అయితే ఈ చైన్ లూబ్ అయితే యూజ్ అవుతుంది. నేను దీన్ని ఒకసారి మీకు మంచి క్లారిటీగా చూపెడతా, చూడండి అసలు ఏమైంది ప్రాబ్లం అనేది. ఇదంటే ప్రాబ్లం, దీన్ని ఖచ్చితంగా మనం నీట్గానైతే క్లీన్ చేసుకొని అయితే మంచి గ్రీసింగ్ కానీ లూబ్ కానీ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. మనకు చైన్ లైఫ్ ఎక్కువ వస్తుంది మెయిన్గా. నేను దీనికి మంచిగా పూర్తిగా వీడియో చేద్దామనే ఒకసారి ఇదైతే వీడియో చేస్తాను, చూడండి. మంచిగా నీట్గా నా బండి టీత్స్ కూడా ఏం అరిగిపోలేదు, అయినా ఇదైతే రస్ట్ వచ్చింది. దీన్ని నేను మంచిగా మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మంచిగా టైం టు టైం లూబ్ అయితే వాడదాం. చైన్ లూబ్ కానీ గ్రీస్ కానీ ఇవన్నీ మనం గ్రీస్ కన్నా ఎక్కువ నేను చైన్ లూబ్ వాడదా. ఇంతవరకు గ్రీస్ అనేది పెట్టలే కానీ చైన్ లూబే వాడినా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి నేను మంచిగా నీట్గా క్లీన్ చేసి అయితే మీకు చూపెడతా. ఇది అనేది మొత్తం కిట్ మనకు ఇది 480 రూపీస్ అవుతున్నది. దీన్ని ఓపెన్ చేసి చూపెడతా. ఇట్లా మనకు 2 బాటిల్స్ అయితే ఉంటాయి. ఇది 150 ml 103 గ్రామ్స్ అయితే ఉంటుంది ఒకటి. ఇది C1 చైన్ క్లీనరు. ఇది C2, ఇది కూడా సేమ్ 97 గ్రామ్స్ ఉన్నది, 150 ml అయితే ఉన్నది. ఇది చైన్ లూబ్ అన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా వాడాలనేది మీకు అయితే చూపెడతా. ఇది అనేది చైన్ క్లీనరు. నేను మంచిగా దీన్ని క్లీన్ చేసి అయితే మీకు చూపెడతా. క్లీనర్ కొట్టిన తర్వాత మంచిగా బ్రష్ తోటి ఇట్లా నీట్గానైతే క్లీన్ చేసుకోవాలి. మన డస్ట్ కానీ ఏమైనా రస్ట్ కానీ ఉన్నా పోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కొట్టుకుంటే ఇంకా మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది. సారీ, చైన్ క్లీనర్ అనేది కొట్టిన తర్వాత మనం మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఎక్కడెక్కడ డస్ట్ ఉన్నా మొత్తం నీట్గా అయితే క్లీన్ అవుతుంది. తర్వాత ఒక క్లాత్ తోటి అయితే దీన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం చైన్ కూడా ఎంత మంచిగా ఉంటుంది అనేది అది కూడా మొత్తం డస్ట్ అయితే వెళ్ళింది. ఇప్పుడు చూడండి చైన్ మంచిగా నీట్గా క్లీన్ అయింది కదా. తర్వాత మనం చైన్ లూబ్ అనేది కొట్టుకోవాలి. క్లీనర్ కొట్టుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లూబ్ అనేది కొట్టుకోవాలి. మేము ఈ లూబ్ కూడా కొట్టి చూపెడతా. మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చైన్ లూబ్ అయితే కొడతాను. వచ్చేసి చైన్ లూబు మనం ఒక్కసారి ఒక రౌండ్ మొత్తం ఇట్లా కొట్టేయాలి. ఎట్లా అంటే ఇటు సైడ్ లింకు అటు సైడ్ లింకు రెండింటికి టచ్ అయ్యేటట్టు అయితే కొట్టాలి. తర్వాత ఈ వెనక సైడ్ కూడా మనం ఒక్కసారి అయితే కొట్టుకోవాలి చైన్ లూబ్.
ఇప్పుడైతే పర్ఫెక్ట్ అవుతున్నది. దీనికి మొత్తం కూడా చైన్ లూప్ అనేది మంచి పర్ఫెక్ట్ అవుతున్నది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.